హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఈ ఛానల్లో చాలా మంచి ఇంట్రెస్టింగ్ దెయ్యం కథలు ఉంటాయి. మీకు దెయ్యం కథలు వినడం ఇష్టం ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు అమావాస్య రోజు దెయ్యాలకి అంత పవర్ ఎలా వస్తుంది? కానీ ఆ దెయ్యాలు నన్ను ఏం చేయలేదెందుకు అని చాలా విచిత్రమైన ఆలోచనలు ఉండిపోయాయి నా మనసులో. అసలు అమావాస్య రోజు రాత్రి ఏం జరిగింది? మీకు ఈ దెయ్యం కథ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నా వాయిస్లో కానీ వీడియో ఎడిటింగ్లో ఏమైనా చేంజెస్ కావాలంటే కూడా చెప్పండి. ఇంకా స్టార్ట్ చేద్దామా మన దెయ్యం కథని? నా పేరు ఆర్య. నేను ఒకరోజు నా స్నేహితుడిని కలవడానికి వెంకటాపురం అనే గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ వెంకటాపురం అనే గ్రామానికి వెళ్ళాలంటే 5 కిలోమీటర్ల మేర ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటాలని ఒక వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలను అనుసరించి మెల్లగా నేను నా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆ దట్టమైన అడవిలోకి ప్రయాణించాను. ఆ రోజు అమావాస్య కావడంతో అడవి అంతా కాటిక చీకటిగా మారింది. ఆ కాటిక చీకటిలో కారులో ఇళయరాజా పాటలు వింటూ సంతోషంగా వెళ్తున్నాను. అలా అడవి మధ్యలోకి వచ్చేసరికి ఒక్కసారిగా కార్ హెడ్లైట్లో వెలుతురు తగ్గిపోయింది. నేను వెళ్తున్న దారి నాకు అస్సలు కనిపించడం లేదు. మెల్లమెల్లగా కారు హెడ్లైట్లో వెలుతురు తగ్గి ఒకేసారిగా కారు ఆగిపోయింది. కారు మళ్ళీ స్టార్ట్ చేశాను, కానీ ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ అవ్వలేదు. ఏమైంది అని కార్ దిగి చూశాను. కార్ దిగిన వెంటనే ఒకేసారిగా కార్ డోర్ బ్లాక్ అయ్యాయి. కార్ డోర్ ఎంత ఓపెన్ చేసినా మళ్ళీ తెరుచుకోలేదు. కార్ డోర్ ఓపెన్ కాకపోవడంతో నాకు ఒక్కసారిగా గుండె దడ పెరిగింది. భయంతో గొంతులో తడి ఆరిపోయింది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. దూరం నుంచి అడవి జంతువులు అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ సమయంలో నా వెనుక ఎవరో నిలబడి ఉన్నట్టు నాకు అనిపించింది. తిరిగి వెనకకి చూశాను, కానీ అక్కడ ఎవరూ లేరు. భయంతో నా కాళ్ళు చేతులు వణకడం మొదలైంది. ఇంకా ఇక్కడే ఉంటే ప్రమాదమని నాకు అనిపించింది. నా దగ్గర ఉన్న మొబైల్లో లైట్ ఆన్ చేసుకొని భయంతో ముందుకి నడిచా. కానీ నాకు అప్పుడు కూడా నా వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపించింది. కానీ తిరిగి వెనకకి చూడకుండా చాలా వేగంగా నడిచాను. కొంచెం దూరం వెళ్ళాక ఒక వెలుతురు కనిపించింది. అక్కడ ఎవరో ఉన్నారని కొంచెం ధైర్యం వచ్చింది నాకు. వెలుతురు చూస్తూ మెల్లగా అక్కడికి చేరుకున్నా. అది ఒక ఫారెస్ట్ హౌస్, మొత్తం చెక్కతో చేసింది. ఇంకా హౌస్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాను. ఆ ఇంటి ఓనర్ వచ్చి తలుపు తీశారు. ఆ ఇంటి ఓనర్ నన్ను ఎవరు మీరు అని అడిగారు. నేను జరిగిన కథ మొత్తం ఆయనకి చెప్పాను. ఈ ఒక్కరోజు రాత్రి మీ ఇంట్లో ఉంటానని కొంచెం సేపు బతిమలాడాను. తర్వాత ఆయన కూడా సరే అన్నాడు. ఆ ఇంటి ఓనర్ సరే అని ఒప్పుకున్నాడు. ఆ ఇంట్లో ఆ ఓనర్, వాళ్ళ భార్య, వాళ్ళకు పుట్టిన ఒక చిన్న పాప కూడా ఉంది. వాళ్ళ పాప చాలా ముద్దుగా అందంగా ఉంది. అంతా బాగుందనుకున్న కొంత సమయానికే ఒక్కసారిగా కరెంట్ పోయింది. వెలుతురుగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా చీకటిగా మారింది. ఇంకా నాకు భయం మొదలైంది. గుండె దడ పెరిగింది. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అప్పుడు ఆ ఇంటి ఓనర్ అగ్గిపెట్టెతో కొవ్వొత్తిని వెలిగించాడు. అప్పుడు ఆ ఇంటి ఓనర్, ఇది ఫారెస్ట్ ఏరియా కదా, కరెంట్ ఎక్కువగా ఉండదు అని చెప్పాడు. మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి, మీకు ఏమీ కాదని ఆ ఇంటి ఓనర్ ధైర్యం చెప్పాడు. ఆ ఇంటి ఓనర్ నాతో చెప్పిన మాటలకు నాకు ఒక్కసారిగా ఊపిరి తిరిగి వచ్చినట్టు అనిపించింది. మీరు చాలా టెన్షన్ పడిపోయి ఉన్నట్టున్నారు, మీరు ఈ రూమ్లోకి వెళ్ళి రిలాక్స్ అవ్వండి అని ఆ ఓనర్ ఒక రూమ్ చూపించాడు నాకు. మీరు ఈ రూమ్లోకి వెళ్ళి రిలాక్స్ అవ్వండి, మళ్ళీ ఉదయాన్నే మీరు మీ దారిన వెళ్ళిపోవచ్చు అంటూ ఆ ఓనర్ చెప్పిన మాటలకు నాకు చాలా ధైర్యం వచ్చింది. నేనప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళాను. చాలా అలసిపోయి ఉండడం వల్ల బాగా నిద్ర పట్టింది. రాత్రంతా చాలా బాగా నిద్రపోయాను. మరునాడు పొద్దున్నే లేచి ఆ రూమ్లో నుండి బయటికి వచ్చాను. విచిత్రం ఏమిటంటే ఆ ఇల్లు రాత్రి చూసిన ఇల్లు కంటే చాలా దారుణంగా ఉంది. ఇల్లు మొత్తం చెదలు పట్టి ఉన్నాయి. అక్కడక్కడ సాలిపురుగు, వాటి గూడులు కూడా ఉన్నాయి. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరూ కనబడలేదు. నాకు ఒక్కసారిగా భయం వేసి మెయిన్ డోర్ వైపు పరిగెత్తాను. మెయిన్ డోర్ తలుపు తీసి బయటకి పారిపోయాను. ఆ ఇంటి నుండి బయటికి వచ్చిన తర్వాత అప్పుడే దూరంగా ఒక పాల ట్యాంక్ లారీ ఆ దారిన వెళ్తుంది. ఆ లారీ డ్రైవర్ నన్ను చూసి లారీని ఆపాడు. ఆ లారీ డ్రైవర్, ఎవరు మీరు, ఇంటి దగ్గర ఏం చేస్తున్నారని అడిగాడు. నేను జరిగిన కథ మొత్తం చెప్పాను.
అప్పుడు ఆ లారీ డ్రైవర్ ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు మొత్తం 2 సంవత్సరాల క్రితమే ఆత్మహత్య చేసుకొని చనిపోయారని చెప్పాడు. ప్రతి అమావాస్య నాడు ఈ ఇంట్లో ఎవరో ఉన్నట్టు మాటలు వినిపిస్తూ ఉంటాయి అని, ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోండి అని ఆ లారీ డ్రైవర్ నాకు చెప్పాడు. ఆ లారీ డ్రైవర్ చెప్పిన మాటలు విన్న వెంటనే నాకు ఒక్కసారిగా చావుని కళ్ళారా చూసినంత పనయింది. అక్కడి నుండి త్వరగా నడుచుకుంటూ నా కార్ దగ్గరికి వెళ్ళాను. వెంటనే నా కార్ డోర్ ఓపెన్ చేశాను. డోర్ ఓపెన్ అయింది. కార్ స్టార్ట్ చేయడానికి కార్లో కూర్చున్నాను. కార్ స్టార్ట్ చేశాను. కార్ ఒక్కసారిగా స్టార్ట్ అయింది. అక్కడి నుండి వెంటనే వెంకటాపురం అనే గ్రామానికి వెళ్ళిపోయాను. ఈ రోజుకి కూడా నాకు ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న మనుషుల గురించి తలుచుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు అమావాస్య రోజు ఆ దెయ్యాలకి అంత పవర్ ఎలా వస్తుందని, ఆ దెయ్యాలు నన్ను ఏం చేయలేదు ఎందుకని చాలా విచిత్రమైన ఆలోచనలు ఉండిపోయాయి నా మనసులో. మీకు ఇలాంటి కథలు తెలిస్తే చెప్పండి నాకు కూడా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, ఈ వీడియోలో ఏమన్నా మార్పులు కావాలంటే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి దెయ్యాల కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో దెయ్యం కథతో కలుద్దాం. అంతవరకు బాయ్.